కర్మ ఈజ్ ఏ బూమరాంగ్. అండ్ ఇంకా పచ్చిగా చెప్పాలంటే కర్మ ఈజ్ ఏ డిచ్. అంటే మనం డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తున్నాం. ఎందుకు ఇది చెప్తున్నానరా అంటే అయేషా ది ఓవర్ యాక్షన్ స్టార్, ఓవర్ యాక్షన్ టు ద కోర్. ఎవరైతే వచ్చిన వెంటనే కొన్ని కాటన్ సీడ్స్ డైలాగ్స్ వేసారో ఎస్పెషల్లీ తనూజకి, ఆల్రెడీ స్టార్ మాలో సీరియల్స్ నడుస్తున్నాయి, ఎక్స్ట్రా సీరియల్ వద్దు, మీరు ఎక్స్ట్రా బాండింగ్లు పెట్టుకోవద్దు, ఈ బొకాడిగా బాండింగ్లు వద్దు, ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పి ఇన్ని డైలాగులు కొట్టారు. కొట్టిన మరుక్షణం నేను చెప్పికి 3-4 సార్లు తనూజ ఏడ్చింది దానికంటే ఏమో 4 రెట్లు ఏడ్చింది యావరేజ్ చూసుకుంటే. తనూజ ఒకవేళ ఓవర్ యాక్షన్ చేసింది అనుకుంటే దానికి 10 రెట్లు ఈ అమ్మాయి ఓవర్ యాక్షన్ చేసింది. అలాగే ఏమనాలి, బాండ్లు గీండ్ల గురించి మాట్లాడారు కదా, ఈమె ఎలారా అంటే బయట నుంచి చూసి వచ్చారు, ఓకే ఫైన్, వైల్డ్ కార్డులకి మనం ఏం అనకూడదు ఎందుకంటే వాళ్ళ కాన్సెప్ట్ అది బయట నుంచి చూసి వచ్చాను. ఎంత బయట నుంచి చూసి వస్తే మాత్రం ఇలాగ అవసరం ఉన్నా లేకపోయినా అన్నెసెసరీ గొడవలు పెట్టుకుంటే చూడడానికి చిరాకు దొప్పుతుంది. ఈ అమ్మాయి అదే చేస్తుంది, అన్నెసెసరీగా రితుతో గొడవ, అక్కడ రితు తప్పలేదు, డిమోన్ పవన్తో గొడవ, అక్కడ డిమోన్ పవన్ తప్పలేదు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ని కూడా పోక్ చేయడానికి ట్రై చేసింది, అక్కడ పవన్ కళ్యాణ్ తప్పలేదు. అన్నెసెసరీగా పోక్ చేయడానికి ట్రై చేసి జోకర్ అయిపోతుంది ఈ అమ్మాయి. అంతకు మించి ఏం లేదు. ఇదే ప్యాటర్న్ కంటిన్యూ చేస్తే ఈ అమ్మాయి నామినేషన్స్లోకి వస్తే నీట్గా ఎలిమినేషన్, అలా అస్సాం ట్రైన్ అలా 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 వెళ్ళి బే ఆఫ్ బెంగాల్ నుంచి అలాగా చెన్నై వెళ్ళిపోద్ది. చెన్నై కదా కుట్టి వెళ్ళిపోద్ది, చెన్నై కుట్టి కాదు, కుట్టి మలయాళం గురించి చెన్నై వెళ్ళిపోద్ది పాప అంతే. చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది అమ్మాయి, మామూలు ఓవర్ యాక్షన్ కాదు, భరించరాని ఓవర్ యాక్షన్. అందుకే కర్మ ఈజ్ ఏ డిచ్ అంటారు. మనం ఏదైతే చేస్తామో అదే వెనక్కి వస్తుంది. మీరు ఏదైతే ఓవర్ యాక్షన్ చేశారో అదే జరిగింది ఈరోజు. అలాగే మాధురి గారు బాండులు వద్దు, బాండుల వల్ల డిస్టర్బ్ అవుతుంది అని జేమ్స్ బాండ్లో చెప్పిన మాధురి గారు బాండ్ ఎక్స్పెక్ట్ చేశారు రమ్య పికిల్ దగ్గర నుంచి. రాపోయేసరికి హట్టు, నిందలు, ఒకడియే డైలాగులు అండ్ ఎమోషనల్ అవ్వద్దు అన్నారు. ఒక్కడానికే అక్క ఎమోషనల్ అయిపోయింది. ఎంత హిపోక్రైట్స్ వీళ్ళు ఒకటి చెప్తారు, జరిగింది ఇంకోటి, చేసేది ఇంకోటి. ఇవి పక్కన పెడితే ఈ వారం కళాఖండం ఏందిరా అంటే ఎంత దరిద్రం కొట్టి వారం అంటే ఈ వారం ఫస్ట్ వీక్ నుంచి 6th వీక్లో ది వరస్ట్ వీక్ ఏదిరా అంటే 6th వీక్. దీని దరిదాపుల్లో కూడా ఏదైనా ఏ వీకు రాదు, మహా అయితే 3వ వారం వస్తుంది తప్ప. గట్టిగా మాట్లాడుకుని మనం ఒట్లిపి మాట్లాడుకుందాం. ఈ వారం ఏం జరిగింది? గిన్ని కోడుల్లా మేపారు గట్టిగా, ఏం లేవు టాస్క్లు. 3 బొకాడియా టాస్క్లు పెట్టారు, ఒక ఫుట్బాల్ టైప్ టాస్క్ పెట్టారు, 20 నిమిషాల్లో అయిపోయింది. ఆ గ్రేవియార్డ్ కాఫిన్సో ఆ పీటక అదొక 15 గంటలో అయిపోయింది. శాండ్ టాస్క్, ఇండివిజువల్ టాస్క్, ఇదొక 20 నిమిషాల్లో అయిపోయింది. ఇవా టాస్కులు వైల్డ్ రికార్డ్స్ ఓజీ 5 స్టామ్ ఏది యాడుంది? 5 స్టామ్ కాదు, బ్యాక్ ఫైర్ అవుతుంది. మీకు అది అర్థం కావట్లేదు, మీకు చెప్పి వేసుకోలేదు కానీ మీరు ఎలాగో గ్రాంటెడ్గా తీసుకున్నారు. ఈ వారం దరిద్ర కొట్ట వారం, టాస్కులు బాలే, ఏమీ బాలే. ఏమున్నదరా అంటే వైల్డ్ కార్డ్ చేసిన ఓవర్ యాక్షన్ అతి ఉంది. వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ నాకు అర్థం కాని విషయం ఒకటి చెప్తా చూడండి. ఎక్కువసేపు ఉండదు, కంగారు పడదు. వీడియో 20 నిమిషాల కంటే తక్కువ ఉంటుంది. 15 నిమిషాలకు అయిపోయినా కూడా అవసరం లేదు, ఎందుకంటే టైము అనవసరంగా మీరు వేస్ట్ చేయండి. 2 కెప్టెన్స్ ఎందుకో బిగ్ బాస్ చెప్పాడా? క్లారిఫికేషన్ లేదు. నా క్లారిఫికేషన్ ఏంటి తెలుసా? నా క్లారిఫికేషన్ కదా, నా అబ్జర్వేషన్ ఏంటి తెలుసా? బిగ్ బాస్ ఎలా అయినా సరే వైల్డ్ కార్డులను కాపాడదని ఫిక్స్ అయ్యారు. సో దట్ 2 కెప్టెన్లు అంటే బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే ఇద్దరు కూడా వైల్డ్ కార్డ్స్ అవుతారు అనుకున్నారు. ఎందుకురా అంటే వాళ్ళ 5గురికి ఛాన్స్ ఇచ్చారు, దాని తర్వాత వాళ్ళ 5గురు వీకెండ్ చేశారు, దాని తర్వాత ఒకలే వచ్చారు పాత కంటెస్టెంట్, అది సుమన్ శెట్టి వచ్చారు. వాళ్ళు ఏమనుకుంటారు, పేర్ల కింద డివైడ్ అయినప్పుడు ఆల్రెడీ నిఖిల్ ఒకరు ఉన్నాడు. సో నిఖిల్ అవ్వడానికి చాలా హై ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఫిజికల్ టెస్ట్ పెడితే మనం విన్ అయిపోతాడు. ఇక్కడికి వచ్చేసరికి 5గురు వైల్డ్ కార్డ్స్, ఒక పాత కంటెస్టెంట్, అది సుమన్ శెట్టి. సో ఈ పేర్ల టాస్క్లో కూడా హైయెస్ట్ ప్రాబిలిటీ ఎవరు ఉంది? అక్కడ వీళ్ళు దరిద్రం వల్ల, వీళ్ళు మిగిలిన మాధురి అయేషా దరిద్రం వల్ల వాళ్ళు విన్ అవ్వలేదు, కానీ లేకపోతే వాళ్ళు విన్ అవుతారు. అప్పుడు ఏమవుదును, మాధురి అయేషా కెప్టెన్ అవుతారు, నిఖిల్ ఉంటాడు, నిఖిల్ వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయాలి. సో ఎలా చూసినా ఇద్దరు కెప్టెన్లో కూడా వైల్డ్ కార్డులు అవ్వాల్సింది. జస్ట్ బికాస్ దరిద్రం కొట్టి సుమన్ శెట్టి అయ్యాడు, లేకపోతే ఇది పెద్ద స్కెచ్. సో దట్ ఇద్దరు కెప్టెన్లు అయ్యారు అనుకోండి, ఇద్దరు వైల్డ్ కార్డు కెప్టెన్లు శాసిస్తారు హౌస్ని. అవన్నీ పక్కన పెడితే వాళ్ళిద్దరికి ఇమ్యూనిటీ వస్తుంది. సో 6గురిలో 2 ఇమ్యూనిటీ వచ్చేస్తుంది నెక్స్ట్ వారం, ఇంకా 4గురే ఉంటారు. దానికి కూడా దరిద్ర కొట్టి నామినేషన్ ప్రాసెస్ చేసి ఎలాగోలా సేవ్ చేద్దామని వీళ్ళు ఏదో స్కెచ్ వర్కౌట్ అవ్వలే. మా సుమనన్న ప్రభంజనం మధ్యలో వచ్చేసి బిస్కెట్ చేశాడు, కానీ స్కెచ్ అయితే నాకు అలా అనిపించింది. ఎంతమందికి నా అలా అనిపించిందో ఇప్పుడు అడుగుతున్నా. లైక్ చేయండి, కుదిరితే హైప్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఈ వారం ఏం లేదు, బాధేస్తుంది, చిరాకు కూడా వేస్తుంది. నెవర్ లూజ్ హోప్ అంటారు కదా, నెక్స్ట్ వీక్ నుంచి బాగుండాలని కోరుకున్నాం. బట్ ఈ వీక్ అయితే అస్సామే. నేను బాగోకుండా సూపరు బంపరు హైయెస్ట్ టీఆర్పీ వచ్చింది, అర్బన్లో ఎంత వచ్చింది, ఈ బొక్కలో డైలాగులు నేను చెప్పను. ఎవడూ దేకలేదు ఈ వారం. నెక్స్ట్ వీక్ అయినా మంచి టాస్క్లు పెట్టండి, డే అండ్ నైట్ టాస్క్లు పెట్టండి. రణరంగం అని చెప్పి ఇలా తొంగో పెట్టొద్దు, మీకు దండం పెడుతుంది ఈ దుబాయ్ సీను. మొదలు పెడదామా? ఇంకా మొదలు పెట్టద్దు. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ క్యా హై గౌరవ్జీ, మై డియర్ కెప్టెన్, కంగ్రాచులేషన్స్. ఇక్కడ గౌరవ్ గారిని ఏదో నేను హ్యూమిలేట్ చేస్తున్నాను అనుకున్నా, నేను ఫన్ కోసమే మాట్లాడుతున్నా. మేరా నామ్ పవన్ హై. అక్కడ నిఖిల్ వర్సెస్ గౌరవ్ వచ్చేసరికి సాయి అంటున్నాడు తనూజ కావాలనే చేసిందని. లైవ్ చూస్తా, అక్కడ నాకేం అంత కావాలని చేసినట్టు ఏం అనిపించలేదు. అక్కడ ఎప్పీల్ చేసుకున్నప్పుడు, ఈ గ్యాప్ వచ్చినప్పుడు గౌరవ్ మంచిగా ఎప్పీల్ చేసుకున్నాడు అందరి దగ్గరికి వెళ్ళి. నిఖిల్ అంత ఎప్పీల్ చేసుకోలేదు. మనం వెళ్ళి ఎప్పీల్ చేసుకుంటేనే కదా వాళ్ళు మద్దతు చూపిస్తారో లేదో అనేది, ఆర్ సేఫ్ గేమ్ ఆడారో. కానీ అక్కడ తనూజ ఏం ఇంటెన్షనల్గా నిఖిల్ని ఓడించేద్దాం, గౌరవ్ని గెలిపిద్దాం అని ఏం చేయలేదు. సాయి అలా చెప్తున్నాడు, అది అబ్బాయి పర్సెప్షన్ కదా, అబ్బాయి పర్స్పెక్టివో లేకపోతే గేమ్ ప్లానో తెలియదు. కానీ నాకైతే తనూజ ఏమీ ఇంటెన్షనల్గా అలా చేసింది అని అనుకోని. ఏ రాయి అయితే ఇద్దరు వైల్డ్ కార్డులే, అమ్మాయి ఎందుకు అలా అనుకుంటుంది. ఇప్పుడు ఇలా అన్నాను కదా, ఇలా అనగానే తనూజ పియర్ అనేస్తారు. సౌక నమస్కారం. ఇది క్లియర్ చేయాలనిపించింది. ఫస్ట్ బీబీ కంటెండర్ టాస్క్ 3 పేర్స్ కింద ఫామ్ చేయమంటే ఎలా ఫామ్ అయ్యారంటే సుమన్ శెట్టి, గౌరవ్, మన మాధురి ఎలియాస్ మ్యాడీ, అయేషా, రమ్య, సాయి. ఈ టీంలు ఫామ్ అయినప్పుడు చర్చ చాలాసేపు అయింది. యాక్చువల్గా ఇక్కడ గొడవ ఎక్కువ సాయికిను మన మ్యాడీకి జరిగింది. అక్కడ మన మ్యాడీ చాలా పర్సనల్గా తీసుకుంటుంది సాయి గురించి. బట్ అక్కడ ఏం జరిగింది అంటే, రమ్య చెప్పినట్టు రియాలిటీలో పేర్లు అవ్వండి అన్నప్పుడు వాళ్ళ కాలు ఐ కాంటాక్ట్ పెట్టుకుని అలా అవుదాం అనుకున్నారు. ఈవిడ వచ్చేసరికి ఈమె ఫిక్స్ అయిపోయింది, వీకు నేను ఆడవాళ్ళతోనే ఉంటాను, సో దట్ ఆడవాళ్ళకి గేమ్ ఉన్నా ఈజీ అవుతుంది, వారు కంఫర్ట్ ఉంటుంది అగెన్స్ట్గా ఉన్నా అని చెప్పి ఈ అమ్మాయి రమ్యని అడిగింది. తర్వాత చాలా డిస్కషన్లు అయిపోయిన తర్వాత అక్కడ సాయి ఫిక్స్ అవ్వలేదు. సుమన్ శెట్టి వచ్చి రమ్యని అడిగాడు, నాతో ఉంటావా, గౌరవ్కి కమ్యూనికేషన్ ప్రాబ్లం, ఇన్ని జరిగాయి, చాలా పర్ముటేషన్ కాంబినేషన్లు జరిగాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇలా ఫైనలైజ్ అయ్యేసరికి అమ్మాయి మ్యాడీ గారు తట్టుకోలేకపోయారు. సాయి మ్యానిపులేట్ చేస్తే ఈ అమ్మాయి మ్యానిపులేట్ అయిపోయింది అని చెప్పి చాలా హర్ట్ అయిపోతారు. నీతోనే బాండ్ పెట్టుకున్నాను, నువ్వు నాకు ఇలా ద్రోహం చేస్తావు అనుకోలేదు అని చెప్పి వెంటనే ఫ్లిప్. ఏం ఫ్లిప్ అంటే, వచ్చిన ఫస్ట్ డే మీరు వేసిన డైలాగులు ఏంటి, బాండ్లు ఎలా పెట్టుకుంటారు, 5 వారాల్లో బాండ్లు ఎలా పెట్టుకుంటారు అన్న పెద్ద మనిషి 3 రోజుల్లో బాండ్ పెట్టేసుకొని మళ్ళీ బాండ్ వల్ల హర్ట్ అయిపోయి ఏంది ఇది. మరి మీరు ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అంటారు కదా, మీరు ప్రీచింగ్ ఏం ప్రాక్టీస్ చేస్తున్నారు మీకైనా తెలియాలి. యాక్చువల్గా అక్కడ రమ్య చేసింది రాంగ్ ఏం అనిపించలేదు, ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు. చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ ఈమెకి అంత పేషెన్సీ లేదు. డైరెక్ట్గా స్టేట్మెంట్ పాస్ చేస్తుంది, నాకు ఐ లాస్ట్ యువర్ ట్రస్ట్ ఇది అని చెప్పి ఆటోమేటిక్గా రాసుకోవాలని ప్రాబబ్లీ. నేను ఓవరాల్గా అది జరిగింది. నెక్స్ట్ వెరీ సూన్ నాకు ఎందుకు అనిపిస్తుంది సాయి అనే అబ్బాయికిను మాధురికి గొడవ అయ్యేటట్టు ఉంది. నెక్స్ట్ మాధురి రమ్య అదే ఆ డిస్కషన్ యాక్చువల్గా మిడ్ నైట్లో కూడా చాలా అవుతుంది, చాలా తిప్పుతుంది. నువ్వు మోసం చేసావు, అన్యాయం చేసావు, మన ఇద్దరం ఉండుంటే అసలు గెలిచేద్దాము, ఆ అమ్మాయి అయేషా ఉండడం వల్ల వీక్ అయిపోయింది అంటది మాధురి. 1-2 నిమిషాలు అయేషా రాగానే, అయేషా మన ఇద్దరం స్ట్రాంగ్ రా, నువ్వు చాలా స్ట్రాంగ్ రా, మన ఇద్దరం బాడేవరా, యాక్చువల్గా లక్ ఫేవర్ చేయలేదు, లేకపోతే వీళ్ళందరికన్నా మనమే ముందు విన్ అయ్యేవరా అని. సో డబల్ టంగ్ అంటారు, డబల్ టంగ్ డ్యూల్ ఫేస్ అంటారు. ఇదే కాన్వర్జేషన్ వెళ్ళి మాధురి గురించి సాయికి చెప్తుంది, ఎవరు, మన రమ్య పికిల్. ఇది మీకు కనబడదు, లైవ్లో జరిగింది, మిడ్ నైట్ గోస్కోసంలో చెప్పాను నేను, జస్ట్ మీకు అర్థం అవడం కోసం. ఎందుకంటే మెయిన్ ఎపిసోడ్ రివ్యూ చూసిన వాళ్ళు చాలామంది చూడరు కాబట్టి చెప్తున్నా. మాధురి గారు ఎలా ఫ్లిప్ చేస్తున్నారు, బాండ్లు వద్దు అన్నారు, బాండ్ కోరుకుంటున్నారు, మళ్ళీ బాండ్ బ్రేక్ అయింది అంటున్నారు. అలాగే అయేషా దగ్గర ఒకటి అంటున్నారు, రమ్య దగ్గర ఒకటి అంటున్నారు, ఫ్లిప్పులు. సో తెలుసుకోవాలి ఒక్కొక్కరి క్యారెక్టర్ ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్లో అనేది, అందుకు నేను చెప్తున్నాను. తర్వాత సంజన గారు ఐస్ క్రీమ్ తిన్నారు, దాని తర్వాత రోజేమో బ్రౌనీలు తినేసారు మొత్తం. తనుజ తిన్నది, రీతు తిన్నది, దివ్య తిన్నది. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం రమ్య గారి పవర్ తీసేశారన్నారు, ఇక్కడేమో పవర్ తీయలేదు అంటే అప్డేట్ రాంగా, లేకపోతే రేపు సాటర్డే రోజు నాగార్జున గారు చూపిస్తారా, వెయిట్ చేయాలి. అండ్ మిడ్ నైట్ గొసగొసల్లో ఇంకోటి జరుగుతుంది, మంచి కాన్వర్సేషన్, అది ఎందుకు లేపుతారో తెలియదు. కళ్యాణ్, రాము, సాయి మధ్యలో డిస్కషన్ అవుతుంది. అప్పుడు కళ్యాణ్ చెప్తాడు, తనూజ యాజ్ ఆఫ్ నో హౌస్లో ఉన్న వాళ్ళలో నాకు హైయెస్ట్ ప్రియారిటీ నాకు తనూజ అని చెప్పి మంచి రీజనింగ్ చెప్తాడు. ఏమంటారు అంటే, నాకు ఫస్ట్ వీక్ అమ్మాయికి నాకు అసలు ర్యాపో లేదు, బట్ నన్ను నమ్మి నామినేషన్స్ అప్పుడు హ్యామర్ ఇచ్చింది,
మేమేం ముందు మాట్లాడుకోలేదు. అలాంటి చాలా సీక్వెన్స్లు చాలా జరిగాయి. మేము ఎప్పుడు వాటి గురించి మాట్లాడుకోము. తర్వాత బొమ్మల టాస్క్లో కూడా ఆమె ఏం అడగకపోయినా నేను హెల్ప్ చేశాను. 5th వీక్ అయితే చాలా జరిగింది. ఒక లైఫ్లో జరగాల్సిందంతా ఒక వారంలో జరిగింది. తనూజకి క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కూడా వచ్చి నాకు యాంటీగా మాట్లాడినా, అగెన్స్ట్గా చెప్పినా కూడా నన్ను సపోర్ట్ చేసింది, నాకు స్టాండ్ తీసుకుంది. సో అలాంటి అమ్మాయిని నాకు ఎప్పుడూ ఉండాలి. సో నా హైయెస్ట్ ప్రియారిటీ అని చెప్తాడు. బాగుంటుంది కాన్వర్సేషన్, ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఇంకా వినాలనిపిస్తే ప్రీవియస్ వీడియో కాకుండా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది చూడండి. మిడ్ నైట్ గుసగుసలో 20,000 మంది చూసారు, అందులో చెప్పాను క్లియర్గా. సో అదొక ఇంపార్టెంట్ పార్ట్ లేపిస్తారు. అండ్ ఇంకో పార్ట్ ఉంటుంది అన్నమాట. భరణి గారేమో దివ్యని అడుగుతారన్నమాట, నాకు చెప్తారన్నమాట, నీకు ఒకటి చెప్పనా, మాధురి గారికి అంత బుర్ర లేదు, ఇంకనా ఆమెకు మంచి చెడు తెలుసు కానీ అంత బుర్ర లేదు, నువ్వు వెళ్ళి మాట్లాడితే సెట్ అయిపోతాయంటే ఆమె గట్టిగా ఇస్తుంది. నేను ఆల్రెడీ మాట్లాడాను, ఆమె మాట్లాడారు, ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడలేను. వాళ్ళేం 5 వారాల నుంచి లేరు, 3 రోజుల్లో అయ్యింది. ఈమెతోనే కదా, ఆ 5 స్టార్ బ్యాచ్తో ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడారు, అంతకుమించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, మీ అంత కల్పించుకోలేని చెప్పి మంచి డైలాగ్ వేస్తుంది. వెరీ గుడ్, అంతే. అన్నీ ఎక్కువ కోరుకుంటున్నాడు. ఓకే, ఇది అయిపోయింది. ఇదంతా మిడ్ నైట్ గుసగుసలు మీకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నాను. తర్వాత గ్రేవియర్ టాస్క్ ఉంది కదా, ఆ కోఫిన్స్ అంటే ఆ సమాధి పీటగా ఏదో అంటారు కదా, ఆ బాక్సుల్లో పేడ్ టాస్క్ కదా, ఒకళ్ళు అందులో ఉండాలి, ఇటు పక్కలో ఒకళ్ళు ఉండాలి. ఆ బాక్స్లోకి ఒక కోడ్ కనబడుతుంది, ఆ కోడ్ ఈ వాకీ టాకీలో చెప్పాలి. వీళ్ళు అది తెలుసుకొని ఆ బాక్స్ ఓపెన్ చేసి, ఆ బాక్స్లో కీ ఉంటుంది అండ్ అలాంగ్ విత్ దట్ ఒక కోడ్ ఉంటుంది. అప్పుడు వీళ్ళు అక్కడికి వచ్చి ఆ బాక్స్ ఎక్కడుందో తెలుసుకొని ఆ కీ ఆ కోడ్ ద్వారా ఓపెన్ చేయాలి. ఇది టాస్క్. ఇందులో దరిద్రం ఏంద్రా అంటే అందరికంట ఆ టాస్క్ లీస్ట్గా అర్థం చేసుకునేది ఎక్కువ కన్ఫ్యూజ్ అయింది సుమన్ శెట్టి అండ్ గౌరవ్. ఫస్టే కీ వచ్చేసింది ఎవరు, అయేషా. బట్ అయేషా కంగారికి ఏమైందిరా అంటే కీ తీసుకురావడం మర్చిపోయింది. నెక్స్ట్ కీ తీసుకొచ్చి కోడ్ గుర్తుంచుకుంది, కానీ అక్కడ అమ్మాయికి సైట్ ఓపెన్ చేయలేకపోయింది. తర్వాత సాయి చాలా డమ్ములు ఆడాడు, ఓపెన్ చేయలేకపోయాడు. సాయి చెప్తాడు తర్వాత నేను డమ్ములు ఆడానని చెప్పి. సో ఇక్కడ లక్, అదృష్టం కలిసి వస్తే మనం ఏం చేయలేం. సో ఎవరో మన గౌరవ్కి అసలు ఏం జరిగిందంటే లైవ్లో చెప్తాడనమాట. గౌరవ్ కంప్లైంట్ చేస్తాడనమాట, సుమన్ శెట్టి సరిగ్గా ఎందుకు గౌరవ్ అంటాడు, కోడ్ చెప్పాలి కదా, కోడ్ చెప్పాలని. ఇప్పుడు నిఖిల్ చెప్తాడు, బాబు సుమన్ శెట్టికి నువ్వు మాట్లాడిన మాటలు అర్థం కాలేదు, ఆ వాకీ టాకీలో ఒక బటన్ ఉంటుంది, రెడ్ కలర్ బటన్, అది ప్రెస్ చేసి మాట్లాడి వదిలేయాలి. మనోడు ప్రెస్ చేయకుండా మాట్లాడేస్తున్నాడు. మనోడు ప్రెస్ చేయకుండా మాట్లాడడం వల్ల అటుపక్క సుమన్ శెట్టికి తెలీదు. సో సుమన్ శెట్టి ఆ కన్ఫర్మేషన్ కోసమే గౌరవ్ అని అంటున్నాడు. మనోడేం ప్యానిక్ అయ్యి ప్రెస్ చేయట్లే. బట్ చివరికి అదృష్టం అన్నీ ఓపెన్ చేశాడు, చివరికి అది ఓపెన్ అయింది. ఆ తాళం పట్టుకొచ్చాడు, ఆ సైన్ ఓపెన్ చేసి ఆ డబ్బాను కూడా కరెక్ట్గా కనిపెట్టాడు. ప్రభంజనం విన్ అయింది, ఇద్దరు పరిగెట్టుకెళ్ళారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా సుమన్ శెట్టి విన్ అయ్యాడు. ఓకే, వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద విన్. సో సుమన్ శెట్టి కూడా ఎమోషనల్ అయ్యాడు. అధ్యక్ష అని చెప్పి మంచి భర్త అనే నేను సినిమాలో లాగా మంచిగా అనౌన్స్మెంట్ ఇచ్చాడు. సో బీబీ కూడా అనౌన్స్ చేశారు వీళ్ళిద్దరు కెప్టెన్ అని చెప్పి. తర్వాత ట్విస్ట్ చేస్తారు. కానీ ఈ మధ్యలో అయేషా ఎవడో చచ్చిపోతే, ఎవరైనా మనుషులు చచ్చిపోతే ఏడుస్తారు కదా, అయ్యో అక్క నా వల్ల కాలేదక్క, అయ్యో అని చెప్పి ఆ ఏడుపు నా వల్ల కాలే. నాకు నిజం చెప్పాలంటే ఆర్టిఫిషియల్గా ఏడిచింది అమ్మాయి అనిపించింది, వెరీ ఆర్టిఫిషియల్గా. ఎందుకురా అంటే ఐదర్ సీన్ క్రియేట్ చేయడం కోసం ఆర్ దువ్వుల మాదిరి గారు ఎక్కడ కొట్టేస్తారో అని చెప్పి ఆ భయం మీద ఓవర్ యాక్షన్ చేయడం అన్నట్టు అనిపించింది. ఓకే, ఇంకో పర్స్పెక్టివ్ మీరు అనొచ్చు, ఎవరా నువ్వు ఎంత దుర్మార్గుడురా, ఆ అమ్మాయి పాప అంత ఎమోషనల్ అయిందని. నాకు అనిపించలేదు. ఇట్స్ మీ, నాకు అనిపించలేదు. అనిపించింది అని చెప్తాను. బాగా మెలో డ్రామా చేసినట్టు అనిపించింది, బాగా మెలో డ్రామా. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చిన వెంటనే ఇంకొక అమ్మాయికి తనూజకి నువ్వు చాలా మెలో డ్రామా చేస్తున్నావు, దానివల్ల గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, షో ఎఫెక్ట్ అవుతుంది అన్న పర్సన్ ఆడిన ఒక్క టాస్క్లోని ఇంత మెలో డ్రామా తేడా కొడుతుంది. తేడా కొట్టింది నాకు అది. ఓకే, బట్ రూట్ కాజ్ ఏం చెప్తున్నారు, అమ్మాయికి కళ్ళు కనబడలేదు, సైట్ ఇదని. ఓకే, వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి. ఒక విన్నర్ అవ్వాల్సిన మెటీరియల్కి ఇలాంటి క్వాలిటీ అయితే ఉండకూడదు. తర్వాత మాధురి గారు ఏడ్చారు. నేను ఇక్కడ ఏడిపోయాను తప్పనట్లేదు సార్, బట్ మీరు వచ్చి వేసిన డైలాగులు ఏంటి, మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు, బాండ్లో జేమ్స్ బాండ్ అన్నారు. మీరు వచ్చి వారం కూడా అవ్వలేదు, ఒక్క టాస్క్ ఓడిపోయేసరికి ఏడుపు వచ్చేస్తుంది. వాళ్ళు 5 వారాలు ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూస్తారు. సో చెప్పడం ఈజీ, పాటించడం కష్టం. మై డియర్ మ్యాడీ గారు అండ్ మై డియర్ ఆసియా అయేషా, అది. సో 2 వరస్ట్ అనిపించారు వీళ్ళు, 2 వరస్ట్. అండ్ అదేనే కాదు, అయేషా ఏం చేస్తుందంటే ఎలాగైనా ఈ పాత కంటెస్టెంట్స్ను గొడవ పెట్టుకుందని చెప్పి పెట్టుకుంది. రితుతోని అసలు చిల్లర లత్కోర్ గొడవ అది. లత్కోర్ ఈజ్ ది పేటెంట్ రైస్ మాస్క్ మ్యాన్ది తీసుకున్నాను. చిల్లర లత్కోర్ గొడవ.
కావాలని గొడవ క్రియేట్ చేసింది. అక్కడ రితు ఎంత బాగా మాట్లాడిందో, గొడవ కోసమే మాట్లాడలే, అయినా కూడా కావాలని చెప్పి ఆ గొడవని ఇంకా ఎక్కువ ప్రొలాంగ్ చేయడం ట్రై చేసిందా. ఆ అమ్మాయి పాపం సైలెంట్గా ఎక్కువ మాట్లాడుకుని వెళ్ళిపోయింది, ఎమోషనల్గా ఏడిసింది, తప్పులేదు, ఎందుకంటే ఎక్కేస్తున్నారు వీళ్ళు. తర్వాత డెమాన్ పవన్ కూడా చాలా సెన్సిబుల్గా మాట్లాడుతున్నా కూడా డెమాన్ పవన్తో కూడా గొడవ, నువ్వు ఆ అమ్మాయి అని చెప్పి వచ్చేస్తున్నావు కదని చెప్పి, అంటే జస్ట్ బికాజ్ మీరు బయట కంటెంట్ చూసి వచ్చారని చెప్పి ఇంకా మరీ గ్రాంటెడ్గా తీసుకొని వాళ్ళ మీదకి ఎక్కేస్తే ఎవరైతే మీరు బయట నుంచి చూసి వచ్చిన నెగిటివ్గా ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయి మీరు అల్ట్రా నెగిటివ్ అయిపోతారు మై డియర్ అయేషా. సో ఓవరాల్గా అయేషా అనే పర్సన్ టూ మచ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, టూ మచ్ మెలోడ్రామా చేస్తున్నారు, టూ మచ్ నాన్ సెన్స్ చేస్తున్నారు, టూ మచ్గా అందరినీ టార్గెట్ చేస్తున్నారు. డెమాన్ పవన్ అలాగే టార్గెట్ చేసింది, రీతుని అలాగే టార్గెట్ చేసింది, ఓడిపోయినప్పుడు ఆ మెలోడ్రామా అలాగే క్రియేట్ చేసింది. కళ్యాణ్ దగ్గర కూడా ఆ లాండ్రీది ఐరనింగ్ది అంత అవసరం లేదు, నువ్వు పేపర్ చేస్తున్నావు, ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు అని చెప్పి. సో ఏంట్రా అంటే కళ్యాణ్ అక్కడ టెంపర్ లూజ్ అవ్వలే, గొడవ కోసం ట్రై చేసింది, అక్కడ అవ్వలే. సో ఎంఐ కాన్సెప్ట్ అది అందరితో గొడవ పెట్టుకుందాం, అది వర్కౌట్ అవుతుంది. అది ఆర్గానిక్గా జరగాలి తప్ప ఆ గొడవకు ఒక అర్థం పద్ధం ఉండాలి. అర్థం పద్ధం లేకుండా నువ్వు కావాలని ఎక్కేస్తే ఆడియన్స్కి కరెక్ట్గా వెళ్ళదు. అది మీ ఇష్టం ఇంకా. సో అది సంజన ఐస్ క్రీమ్ చేస్తుంది అవన్నీ చెప్పాను. గ్రేవియర్ టాస్క్, ఆ టాస్క్లో ప్రభంజనం సుమన్ శెట్టి అండ్ మన తెలుగు పండిట్ గౌరవ్ గెలిచారు. సో మీ ఇద్దరు కెప్టెన్ అని చెప్పిన తర్వాత బిగ్ బాస్ ట్విస్ట్ చెప్తాడు. నిఖిల్ ఆల్రెడీ కంటెండర్ అయ్యారు కాబట్టి వీళ్ళిద్దరిలో ఒకరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో టాస్క్ ఆడతారు, అందులో విన్ అయినోడు ఒకరు కెప్టెన్ అవుతాడు, ఇందులో వదిలేసినోడు ఒక కెప్టెన్ అవుతాడంటే సూపర్ డెసిషన్ తీసుకున్నాడు నిఖిల్. సుమన్ శెట్టిని తీసుకొని ఈజీగా విన్ అయిపోవచ్చు, కానీ చూస్ చేసుకోలేదు, గౌరవం చూస్ చేసుకున్నాడు, అందరూ చప్పట్లు కొట్టారు. నేను ఇదే మాట నిన్న చెప్తే ఏమన్నానంటే, అన్నా అది గేమ్ ప్లే అన్నా, నీకు ఆ మాత్రం తెలియదు రివ్యూవర్ అయ్యి ఉండి అని. గేమ్ ప్లేయే ఒప్పుకుంటా, బట్ ఆ డెసిషన్ మనం ఎప్రిషియేట్ చేయాల్సిన గేమ్ ప్లేయే కదా. నీట్గా సేఫ్గా కెప్టెన్ అయిపోవాలంటే ఇప్పుడు వీళ్ళు ఎంతమంది ఆడలేదు, వీళ్ళు ఎంతమంది సేఫ్ ప్లేన్లు తీసుకోలేదు. ఇప్పుడు డెమాన్ పవన్ని, పవన్ కళ్యాణ్, ఇమాన్యుల్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళు తీసుకున్నారా, తీసుకోలేదు కదా. అలా పోలిస్తే ఇది మంచి ఆట కదా, మంచి మూవే కదా, దాన్ని ఎప్రిషియేట్ చేయాలి కదా. సో వీ హ్యావ్ టు ఎప్రిషియేట్ నిఖిల్స్ మూవ్. ఒక స్ట్రాంగ్ పర్సన్తో డీ కొడితే ఆ మజా వేరు, ఓడిపోయినా కూడా జనాల్లోకి ఒక మంచి రీచ్ వస్తుంది, ఒక డిస్కషన్ పాయింట్ వస్తుంది. సుమన్ శెట్టితో మీరు ఆలోచించండి, శాండ్ టాస్క్ సుమన్ శెట్టితో గెలిచేస్తే ఆయన కెప్టెన్ అయినా కూడా ఈయన మీదే మొత్తం సింపతి వస్తుంది, ఈయన గురించే డిస్కషన్ పాయింట్ సుమన్ శెట్టి అవుతాడు, నిఖిల్ అవ్వడు. ఇప్పుడు చూడండి, నిఖిల్ వర్సెస్ గౌరవ్ అవ్వడం వల్లే కదా ఇప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా జరిగింది. అది నేను మెచ్చుకున్నాను. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వీళ్ళు బ్రౌనీలు తినేశారు. నెక్స్ట్ రోజు అయేషా ఐరనింగ్ ఓవర్ యాక్షన్ చేసింది. ఈ అమ్మాయి గురించి అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇమాన్యుల్ సంజనకు మంచి మాట చెప్తాడు మరి బర్నీ గురించి. బర్నీకి ఇమాన్యుల్కి పడట్లేదు, అది ఎలాగో ఏదో రోజు గొడవ అవ్వాలని కోరుకుంటున్నాను. బర్నీ నీట్గా మాయకి గేల వేస్తానన్నమాట. ఇమాన్యుల్ నీకు కానీ ఒక ఛాన్స్ వచ్చి నన్ను సేవ్ చేయాలి అనుకుంటే నువ్వు చేస్తావా అని, అంటే పవర్ అస్త్రా ఉంది కాబట్టి మాయ అడిగాడు. సో ఇమాన్యుల్ కూడా మంచి చెప్పాడు, 15 వర్సెస్ 1 నువ్వు ఉంటే ధర్మం నీ వైపు ఉంటే నీ వైపే చేస్తా అన్నాను. అది మంచి మాట. సో ఇమాన్యుల్తో పవర్ అస్త్రా యూజ్ చేయిస్తారా లేదంటే చూడాలి. యాక్చువల్గా యాజ్ పర్ ఓటింగ్ లీస్ట్లో యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ స్టేటస్ లీస్ట్లో దివ్య అండ్ రాము ఉన్నారు, బర్నీ గారు కూడా ఉన్నారు. టాక్ ఏంద్రా అంటే దివ్య రాము ఏ వీళ్ళు తయారు చేశారంటే వీళ్ళిద్దరిలో ఒకరు లేచిపోవడానికి ఛాన్స్ ఉంది. బట్ లేపేస్తారా, దివాలి అని చెప్పి ఉంచేస్తారా బై యూజింగ్ పవర్ అస్త్రా అనేది రేపు తెలుసుకుందాం మనం. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో షూట్ అయిపోయింది కదా, ఎవరిని సేవ్ చేయలేదు, సో దట్ ఎవరు ఎలిమినేట్ అవ్వలేనని మీనింగ్. రేపు తెలుస్తుంది, రేపు మాట్లాడుకుందాం, వీడియో వచ్చేస్తుంది రేపు. తర్వాత ఇక్కడ డెమాన్ పవన్కి అయేషాకి గొడవ అవుతుంది. డెమాన్ పవన్ ఆ స్పెసిఫిక్ థింగ్కి హెడ్ కాబట్టి అడుగుతున్నప్పుడు ఈ ఓవర్ యాక్షన్ చేసినప్పుడు గౌరవ్ వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. బ్రో గర్ల్స్ టాపిక్లో బాయ్స్ వెళ్ళకూడదు బ్రో అన్నా, అది గర్ల్స్ బాయ్స్ టాపిక్ కాదు, మనోడు దానికి హెడ్ మానిటరు. సో అడగాల్సిన రెస్పాన్సిబిలిటీ మనోడికి ఉంది. అండ్ మనోడు ఏమి బయాసిడ్గా కూడా అడగలేదు, మనోడు చెప్పిన రితు ఉన్నప్పుడు కూడా అడగలేదు. రితు ముందు ఓవర్ యాక్షన్ చేయాలంటే రితు ఉన్నప్పుడు అడగవచ్చు. నిజంగానే జెన్యున్గా అడిగితే అయేషా పాప ఓవర్ యాక్షన్ చేసింది అండ్ మీరు కూడా ఓవర్ యాక్షన్ చేశారని నా చిట్టుగుండి చెప్తుంది. నెక్స్ట్ ఫైనల్ టాస్క్ ఆ శాండ్ బ్యాగ్ టాస్క్, ఫిజికల్ రిలేటెడ్ టాస్కే అండ్ బట్ దానికి సపోర్ట్ కూడా కావాలి. సో మ్యాటర్ ఏంటంటే ఆ బ్యాగ్స్ని హోల్డ్ చేయాలి, గ్రౌండ్ మీద పడినవ్వకుండా చూడాలి, వీళ్ళు కూడా కింద పడకుండా చూడాలి, కాల్ కింద పెట్టకుండా చూడాలి, అండ్ బాడీ సపోర్ట్ వెనక్కి చెక్కలకు కూడా పెట్టకూడదు. సో గౌరవ్ నిఖిల్ ఆడతారు. దీనికి సంచలకంగా వచ్చేసరికి తనూజ ఎన్ని బ్యాగులు అనే కౌంట్ ఈమె చెప్తుంది అండ్ ఎవరిని పిల్లాలని కూడా ఈమె చెప్తుంది.
బట్ ఈవెన్ తెలిసిన ఆర్డర్లో ఎక్కువ మంది నిఖిల్ అవ్వకూడదు అనుకున్నారు. సో నిఖిల్కి వేసేసారు. దట్టు ఒక సైడే ఎక్కువ వేసేసారు. సో ఇంపాసిబుల్. ఎంత 6'3", 6'4" కట్అవుట్ ఉండి ఎంత బైసెప్స్ ఉన్నా ఒక్కొక్క బ్యాగ్ ఎన్ని కేజీలు ఉంటుంది. మనం అలా అనుకున్నా కానీ ఆ మనిషి వణుకుతున్నాడు అంటే నాలాంటి వాడు అన్నాడు రోప్తో పైకి వెళ్ళిపోతాడు ఆ బరువుకి. చాలా కష్టమైన టాస్క్ అది, చాలా కష్టం, చాలా భరించాడు. ఇద్దరిని అప్రిషియేట్ చేయాలి, నిఖిల్ని అప్రిషియేట్ చేయాలి. అసలు మనకు అసలు రాంగ్ అప్డేట్ వచ్చింది, గౌరవ్ ఫైర్ అని. అక్కడ గౌరవ్ ఫైర్ కనబడలే, నిఖిల్ ఫైర్ కనబడింది. డైరెక్ట్గా అన్ని బ్యాగులు దట్టు ఒక సైడ్ అంటే కష్టం కదా, వన్ సైడ్ అయిపోయింది వారు. నేను మళ్ళీ గౌరవ్ది నేను తీసి పడట్లేదు. నిఖిల్ చాలా కష్టపడి ఆడాడు. సో ఆర్డర్ చూడండి, సాయి వచ్చి 2 బ్యాగులు గౌరవ్ వేసాడు, ఫస్ట్ గౌరవ్. తర్వాత దివ్య వచ్చి 2 బ్యాగులు నిఖిల్. బ్యాలెన్స్ అయిపోయింది. బ్యాలెన్స్ అయిపోయినా కూడా ఎక్స్ట్రా పెయిన్ గౌరవ్కి ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో గౌరవ్ పట్టుకున్నారు కాబట్టి. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇమాన్యుల్ వచ్చి 1 గౌరవ్కి వేసాడు. సో ఇప్పుడు మనం న్యూట్రలైజ్ చేసేది, ఇద్దరికి ఈక్వల్ అయ్యింది అనుకుందాం పెయిన్. నెక్స్ట్ అయేషా వచ్చేసి 2 నిఖిల్కి వేసేస్తుంది ఒకవైపు. చాలా కష్టం. ఇక్కడ అయిపోయింది ఆట, ఓవర్, డన్ అండ్ డస్టెడ్. ఇప్పుడు ఎవరైనా వచ్చి గౌరవ్ కేసు ఉంటే సూపర్ మూవ్ ఉందును, కళ్యాణ్ వచ్చి నిఖిల్ కేసేస్తాడు, అయిపోయింది. ఇంకా మొయ్యలేం, ఇంపాసిబుల్. అన్ని కేజీలు అసలు అది. సో నిఖిల్ ఫైట్ చేసి వదిలేశాడు. అలాగా నిఖిల్ అవుట్ ఆఫ్ ద కెప్టెన్సీ రేస్ కూడా కదా, కెప్టెన్ ఇంకా అందులోనే విన్ అయినాడు కెప్టెన్ కాబట్టి. అలా గౌరవ్ మళ్ళీ బ్యాక్ టు కెప్టెన్. సో గౌరవ్ ప్రభంజనం సుమన్ శెట్టి కెప్టెన్ అయ్యారు. చూడాలి ఎలా చేస్తారనేది. అంటే అంతకుమించి ఏం జరగలేదు, ఏం లేదు కూడా మాట్లాడడానికి. ఓవరాల్గా ఈ వీక్ దరిద్రపు కొట్టు వీక్ అనిపించింది. 3 బొకాడియా టాస్క్లు పెట్టారు. అన్నెసెసరీ గొడవలు, అన్నెసెసరీ డ్రామాలు, లూజ్ టంగ్ మాటలు తప్ప ఏమీ లేవు. తుఫాను కాదు కదా, ఏమంటారు, చిన్న మబ్బు వేస్తే వర్షం పడుతుంది కదా, పాసింగ్ క్లౌడ్ వర్షం, అలాంటిది కూడా పడలే. చిన్న వర్షం కూడా పడలే, అలా ఉంది. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందో సాయి అల్లా జీజస్కి తెలియాలి. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మిడ్ నైట్ రివ్యూ అలా రికార్డింగ్ పెట్టాను. పోస్ట్ టాస్క్ కెప్టెన్ అయిపోయిన తర్వాత 1 గంటన్నర నుంచి 2 గంటల సాలిడ్ కంటెంట్ ఉంది. ఆ సాలిడ్ కంటెంట్తో పాటు ఈరోజు ఎపిసోడ్లో సాటర్డే షూట్ అయింది కదా, అది ఏం జరిగింది అండ్ రేపు ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నేను నైట్ మార్నింగ్ మీకు 4-5కి అప్లోడ్ అయిపోద్ది. ఓకేనా? అంతవరకు వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.